నమస్తే వి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట 6వ వార్డు బాబాపేటలోని మసీదు మరియు మద్రసాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. చంద్ర షాపింగ్ మాల్, గుంటూరు రామబ్రహ్మం గారి షాపు గీతా మందిర్ నర్సరావుపేట నందు 13వ వార్షికోత్సవం సందర్భంగా వార్షికోత్సవ సంబరాల్లో ప్రతి 2,000 రూపాయలు ఆపై కొనుగోలు చేసిన వారికి ఉచిత బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి కిలో వెండి కె సైదారావు, రెండో బహుమతి జి శ్రీనివాసరావు డైనింగ్ టేబుల్, మూడవ బహుమతి సామ్రాజ్యం దివాన్ సెట్ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కృష్ణకాంత్ వారి చేతుల మీదుగా అందజేయడం జరిగిందని చంద్ర షాపింగ్ మాల్ యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధినేత గుంటూరు రాము వారి సతీమణి గుంటూరు కృష్ణ, గుంటూరు రఘు సతీమణి నవ్య తదితరులు ఈ డ్రాలో పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ కిలో వెండి అండి. విజేత వివరాలు కె సైదారావు, సెల్ నంబర్ 7842102122. విజేత 616914. బి సామ్రాజ్యం 7702 745375 575. షాపింగ్ మాల్ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ వసంతం సందర్భంగా డిసెంబర్ 5 నుంచి జనవరి 15 వరకు కొనుగోలు చేసిన ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై కూపన్స్ ఇచ్చామండి. ఈ రోజున ఉదయం 11 గంటలకు చంద్ర షాపింగ్ మాల్ ఆవరణలో ఈరోజు డాక్టర్ కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన డ్రా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది అందరికీ మంచి అవకాశంగా అందరూ గుర్తించి అందరూ మా దగ్గర బాగా పర్చేజ్ చేశారు. అందరికీ మా సంస్థ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. చంద్ర షాపింగ్ మాల్ వారి 13వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 5 నుంచి జనవరి 15 వరకు కొనుగోలు చేసిన ప్రతి 1000 రూపాయలకి ఒక కూపన్ ఇచ్చారు కదండి. అది జనవరి 28వ తారీఖున డ్రా చేయడం జరిగింది అండి. 28/1/24 ఆదివారం ఉదయం 11 గంటలకి ప్రముఖ కార్డియాలజిస్ట్ గారైన దత్త హాస్పిటల్ అధినేత శ్రీ గార్లపాటి కృష్ణకాంత్ గారి చేతి మీదుగా ప్రార్థించడం జరిగిందండి. మొదటి బహుమతి వచ్చేసరికి 1 కిలో వెండి అండి. కె సైదారావు గారండి, కంగ్రాచులేషన్స్ అండి సైదారావు గారు. రెండో బహుమతి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ సెట్ అండి, శ్రీనివాసరావు గారండి. ఇది రెండో బహుమతులు అండి.
శ్రీనివాసరావు గారు కంగ్రాచులేషన్స్ అండి. మూడో బహుమతి వచ్చేసరికి పి సామ్రాజ్యం అండి, విల్ ది థర్డ్ ప్రైజ్ అండి, దివానా కట్ సెట్. కంగ్రాచులేషన్స్ అండి పి సామ్రాజ్యం గారు. అందరికి కూడా చంద్ర షాపింగ్ మాల్ యాజమాన్యం తరఫున కంగ్రాచులేషన్స్ అండి. మీ అందరు కూడా మళ్ళీ పర్చేజ్ చేసుకోండి, ఇంకా విలువైన బహుమతులు అవన్నీ కూడా పొందండి. నరసరావుపేట పట్టణంలో బ్రహ్మకుమారీస్ వారిచే నూతనంగా ఆరండల్పేటలో భాగ్య విధాత నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి గారు, అనేక మంది ప్రముఖులు, బ్రహ్మకుమారీస్ ప్రజాహిత సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వేదికను అలంకరించిన పెద్దలు, మౌంట్ అబూ నుంచి విచ్చేసిన షీలు బెహంజీ గారికి, నర్సరావుపేట విచ్చేసినందుకు ముందుగా మా యొక్క హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అలానే వరంగల్ నుంచి విచ్చేసిన సవిత గారికి, విజయవాడ నుంచి విచ్చేసిన శాంత గారికి, మరి అట్లానే నర్సరావుపేట శాఖ నిర్వహిస్తున్న అరుణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు జీవి ఆంజనేయులు గారు, శాసనసభ్యులు గారికి, సోదరులందరికీ, ఇక్కడికి చేసిన సోదరి సోదరులు, బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి విచ్చేశారు. నర్సరావుపేటలో దాదాపు గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 200 నుంచి 250 మంది ఇందులో సభ్యులుగా బ్రహ్మాండంగా ఈరోజు నిర్వహిస్తూ, నర్సరావుపేటలో ఈరోజు నూతన బిల్డింగ్ ప్రారంభించుకోవటం, శంకుస్థాపన చేసుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా చాలామంది ఆధ్యాత్మిక వైపు మడుతూ ఉన్నారు. ఒక వయసు రాగానే ఇవాళ చాలా పెద్ద ఎత్తున పిల్లలు సెటిల్ అవగానే ఆధ్యాత్మిక ధోరణిలో ప్రతి ఒక్కరూ కూడా చేరటం చాలా సంతోషకరమైన విషయం. అలానే మరి ముఖ్యంగా నర్సరావుపేట ఇవాళ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇలాంటి ఆధ్యాత్మిక సెంటర్లు రావటం మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం. చాలా మందికి అట్లానే మాకు రాఖీ పండుగ రాగానే మొట్టమొదట రాఖీ కట్టడానికి మా ఇంటికి విచ్చేస్తుంది అరుణాంక గారు. ఆమె దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ రాఖీ పండుగ వచ్చిందంటే ముందుగా వచ్చి రాఖీ కట్టి తనను గుర్తు చేస్తూ మరి అనేక కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం, మేము రావడం చాలా సంతోషకరమైన విషయం. అలానే ఆత్మ గొప్పది. మన యొక్క శరీరం కానీ రూపం కానీ అంతా కూడా తాత్కాలికమే. ఆత్మ మాత్రం చిరకాలం చిరస్థాయిగా ఉంటుందని చెప్పి ఈరోజు బోధించే బోధన చాలా గొప్పదని భావిస్తూ, మరొకసారి ఈ బిల్డింగ్ నిర్మాణానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాం. ఎలాంటి సహాయం కావాలన్నా మేము అందుబాటులో ఉంటామని మీకు తెలియజేస్తూ, మాకు కొంచెం కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని మీరు మీ అనుమతితో మేము కార్యక్రమాలు హాజరవుతాం. ఖచ్చితంగా మీ అందరికీ కూడా చాలా సంతోషకరం. ఆల్ ద బెస్ట్. అండ్ తొందరగా పూర్తి చేసుకొని మళ్ళీ ప్రారంభోత్సవానికి అందరం కూడా కలుసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి మరియు డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి బ్రెయిన్ సర్జరీలలో గత 10 సంవత్సరాలుగా 18,000కు పైగా విజయవంతమైన సర్జరీలు చేస్తూ కేఎల్ యూనివర్సిటీ వారిచే డాక్టర్ సిపి రామన్ అవార్డు మరియు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 46వ వ్యవస్థాపక దినోత్సవంలో వైద్య రంగంలో అవార్డు గత 4 సంవత్సరాలుగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అవార్డులు మరియు ఇన్నోవేటివ్ సైంటిస్ట్ గోల్డ్ మెడల్ అవార్డు పొంది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో బాహుబలి సర్జన్ పేదల డాక్టర్గా పేరు పొందిన మంచి మనసున్న మా జొన్నలగడ్డ ముద్దుబిడ్డ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి గారిని మన జొన్నలగడ్డ గ్రామ అభిమానులంతా కలిసి చేస్తున్న చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మీయ సమావేశించిన ఆత్మీయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఆశ్చర్యం వేసింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో జొన్నలగడ్డ గ్రామంలో పెట్టినట్టు ఇంకా బాగుండేది. చాలా మంది మహిళలు వచ్చేవాళ్ళు, చాలా మంది బంధువులు వచ్చేవాళ్ళు. ఎందుకంటే మీరందరూ నర్సరావుపేట రోజు వస్తున్నారు. ఇక్కడ పెట్టే బదులు గ్రామంలో పెట్టినట్టయితే ఇంకా సంతృప్తినిచ్చేదని నేను భావిస్తూ ఉన్నాను. యాక్చువల్గా వీళ్ళందరూ గ్రామంలోనే చెప్పారు నాకు, తర్వాత షెడ్యూల్ ఇక్కడ మార్చారు. అది పరిస్థితి. కమిటీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా హనుమ శ్రీనివాసరెడ్డి గారు మొట్టమొదట మరి చదువు పూర్తయిన తర్వాతనే ఇక్కడికి రావాలి సార్, నర్సరావుపేటలో ప్రాక్టీస్ పెట్టాలని చెప్పి మమ్మల్ని అందరినీ సంప్రదించడం జరిగింది. ఆ రోజు నన్ను పెద్దలందరినీ ఇక్కడ ఉన్న సీనియర్ డాక్టర్స్ అందరినీ సంప్రదించడం జరిగింది. అందరూ కూడా నర్సరావుపేట వస్తే బాగుంటుంది, ఎవరు లేరు అప్పుడు, న్యూరో సర్జన్ ఎవరు లేరు. అంటే తలకి ఏదైనా దెబ్బ తగిలినా గాయాలైనా ఇమీడియట్ గా శస్త్రచికిత్స చేయాలంటే మనం గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్లేలోపు చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటాయి. జనరల్ గా ఇక్కడి నుంచి దాదాపు 1.5 గంటల పడుతుంది హాస్పిటల్కి వెళ్లే లోపల. చాలా 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 క్రూషియల్ టైం అన్నమాట అది. ఆ టైంలో ఇమీడియట్ గా ఆపరేషన్ చేస్తే చాలా మంది ప్రాణాలతో తిరిగి వచ్చే కార్యక్రమం. సో అందువలన మేము నర్సరావుపేటలో పెట్టాలని అందరం కూడా కోరాం. ఆయన కూడా బిల్డింగ్ కూడా తీసుకున్నాడు, అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అది మన అదృష్టమో దురదృష్టమో తెలియదు. ఆ రోజు ఆ బిల్డింగ్ కుదరకపోవడం వల్ల గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెట్టుకోవడం జరిగింది. ఆ బిల్డింగ్ కరెక్ట్ గా ఇదేనంటే ఇక్కడే నర్సరావుపేటలో ఉంటాం. సరే, ఎనీవే ఇప్పుడు చాలా ఎక్కువ మందికి సేవ చేయడానికి తనకు ఒక అవకాశం, ప్రఖ్యాతం రావడానికి, ఆయన టాలెంట్ ని ఎక్స్పోజ్ చేయడానికి గుంటూరు లాంటి పట్టణంలో మిగిలిన జిల్లాల నుంచి కూడా వచ్చి మరి ఆపరేషన్ చేయించుకునే స్థాయికి ఎదిగాడంటే మనం అందరం కూడా సంతోషించాల్సిన, గర్వించాల్సిన అవసరం. ఎందుకంటే నాకు తెలిసి ఆయన కొన్ని స్పెషల్ సర్జరీస్ ఎవరు కూడా ధైర్యం చేయని ఆపరేషన్, ఇప్పుడు అదే తెలివిగా ఉండి ఆపరేషన్ చేయటం, బాహుబలి సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేయటం, తర్వాత ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధికి ఆ మూర్ఛలు వచ్చినాయి అంటే జీవితకాలం ఉంటాయి. జీవితకాలం ఆ పేషెంట్ కి మూర్ఛలకు వాడుకోవాల్సిందే. ఆ టాబ్లెట్స్ వలన కొంతమందికి మహిళలకి ముఖ్యంగా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ రావడం, పిల్లలకి సరిగ్గా డెవలప్మెంట్ ఉండకపోవడం, చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి న్యూరో సర్జరీలో. సో వాటికి 42 మందికి ఈరోజు మూర్ఛ వ్యాధులు ఉన్న వాళ్ళకి శాశ్వత విముక్తి ఇచ్చాడు శ్రీనివాసరెడ్డి. అది చాలా గొప్ప విషయం. వాళ్ళకి మళ్ళీ సో ఇంకా ఎప్పుడు వాళ్ళకి రావు అన్నమాట. అలాంటి నిజంగా చాలా రిలీఫ్ ఉంటుంది. నిజంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఎంత ఆనందం వేస్తుందంటే మూర్ఛ వ్యాధి క్యూర్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారంటే, ఐ థింక్ శ్రీనివాసరెడ్డి ఫోటో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. నేను ఫోటో ఖచ్చితంగా
సో అలాంటి చాలా మంది ఉంటారు. మరి అట్లానే ఇంకా పార్కిన్సనిజం అనే జబ్బులు ఉన్నాయి. అట్లానే కణితి, బెదడులో కణితి వచ్చిందంటే మనకు తెలియదు. పేషెంట్ మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత సడన్ గా కోమాలోకి వెళ్ళొచ్చు, లేదా కాలు చేయి పడిపోవచ్చు, సచ్చురవచ్చు. ఇలాంటివి చాలా కాంప్లికేషన్. చాలా జాగ్రత్తగా బ్రెయిన్ ని, మెదడు మీద ఆపరేషన్ చేసేటప్పుడు ప్రతి సెకండ్ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి చేయాల్సి ఉంటుంది ఆపరేషన్. మాలాంటి వాళ్ళు ఎముకలో అయితే కొంచెం అటు ఇటు తిరిగినా కొద్దిగా వంకరతో సరిపోతుంది అనుకుంటాం. కానీ బ్రెయిన్ లో అట్లా కాదు. ఏదైనా పొరపాటు జరిగితే మాట్లాడే శక్తి కోల్పోవచ్చు, పక్షవాతం రావచ్చు, లేదా కోమాలోకి వెళ్ళొచ్చు. చాలా తీవ్రమైన పరిణామాలు మనం సర్జరీ తర్వాత చూస్తాం. సో అలాంటి సర్జరీలు చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత దృష్టితో ఉండాలో ఒక డాక్టర్ గా మా అందరికీ తెలుసు. కాబట్టి ఆయన నిజంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము ఇప్పటికీ వారం వస్తూ ఉంటాడు. సోమవారం రోజున ఒక రోజు ఇక్కడికి వచ్చి ఓపీ చూస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఒక తిరణాల్లాగా ఉంటుంది ఆ రోజు వచ్చిన రోజు. మొత్తం అక్కడంతా కార్లు పార్కింగ్, ట్రాఫిక్ జామ్ లాగా ఉంటుంది అనమాట ఆ రోజు వచ్చిన రోజు. సో అలాంటి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం చాలా సంతోషకర విషయం. ముఖ్యంగా మన జొన్నలగడ్డ వాసి, మన గ్రామం నుంచి వెళ్ళి మంచి డాక్టర్ గా ఈరోజు సర్వీస్ చేస్తూ పేద ప్రజలకు, ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి ఎప్పుడు ఫోన్ చేసినా అన్న ఎంత పర్లేదు సార్ పంపించండి, మీరు ఎంత డబ్బులైనా ఎంత ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళు ఏదో ఎంత ఇవ్వాలి అని చెప్పి మనం ఒక గిరిగీసుకొని కూర్చునే వ్యక్తులు కాదు. సో అలాంటి వ్యక్తుల్లో శ్రీనివాసరెడ్డి ముందుంటాడు. ఎందుకంటే నాకు తెలిసి డాక్టర్స్ ఎవరైతే కింద స్థాయి నుంచి వస్తారో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తారో, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కింద నుంచి వచ్చిన వాళ్ళందరికీ కష్టాలు తెలుసు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా డబ్బుల గురించి ఆలోచించే మనస్తత్వం ఉండదు. మేము చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ డాక్టర్ శాంతారాం శెట్టి గారిని ఉండేవాడు మ్యాంగ్లూరులో. ఆయన ఒకటే మాట చెప్పేవాడు, ప్రాక్టీస్ పెడుతున్నారని మేము అందరం వెళ్ళి చెప్తే, ప్రాక్టీస్ పెట్టినప్పుడు మీరు ఒకటే మాట చెప్పాడు, డబ్బు వెనకాల మీరు పడకూడదు, జబ్బు వెనకాల పడాలి. జబ్బుని క్యూర్ చేయాలి. పేషెంట్ ఏ జబ్బుతో వస్తాడో దాన్ని నయం చేసే కార్యక్రమం చూడాలి, కానీ డబ్బులు వెనకాల మీరు పడకూడదు. జబ్బు నయం చేస్తే ఆటోమేటిక్ గా డబ్బు వచ్చింది. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి, మీరు ఎదిగేవాళ్ళు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి అని చెప్పి గొప్ప సలహా ఇచ్చేవాళ్ళు. సో అలాంటి సలహాలు మేమందరం కూడా చెప్తూ ఉంటాం. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఇలాంటి సలహాలు చెప్తూ ఉంటాం. సో శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా అవి ఫాలో అవుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆంజనేయ రెడ్డి గారికి మేము కృతజ్ఞత చెప్పాలి. ఆంజనేయ రెడ్డి గారికి వాళ్ళ అంటే నాకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. ఆయన 2 కుమారుల్ని 2 డాక్టర్లు చేశారు. ఒకరు వైద్య రంగంలో అయితే ఒకరేమో యూనివర్సిటీలో డాక్టర్ గా చేశారు. ఖచ్చితంగా మరి పిల్లల్ని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో తల్లి తండ్రి పాత్ర కీలకం. సో తండ్రి చదువుతో అయితే తల్లి పట్టుదల నేర్పించింది శ్రీనివాసరెడ్డి. ఖచ్చితంగా నేను చెప్పగలను ధైర్యం. సో పట్టుదల శ్రీనివాసరెడ్డిలో రావడానికి కారణం వాళ్ళ అమ్మగారు. చదువుది ఆంజనేయ రెడ్డి గారు చూసుకున్నా పట్టుదల తీసుకొచ్చారు ఖచ్చితంగా. సో అందువలన వాళ్ళిద్దరికీ మా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీనివాసరెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేనే చూస్తూ ఉంటాను గత 18-19 సంవత్సరాలుగా. తన ఎంబీబీఎస్ రోజుల నుంచి తెలుసు. గుంటూరులో ఎంబీబీఎస్ చేసినప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు కలిసేవాళ్ళు. ఆ తర్వాత న్యూరో సర్జరీ నిమ్స్ లో చేసి నర్సరావుపేట గుంటూరులో పెట్టాలా అని ఆలోచన చేస్తున్నప్పుడు నేను కూడా మంచి టాలెంటెడ్ మంచి అబ్బాయి మనతో ఉంటే బాగుంటుందని నేను కూడా అడిగాను శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేటలో వస్తే మనం కలిసి పని చేద్దామని. కానీ తను మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అర్థమైంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతాం, ఎక్కువ మన సేవలు ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేయొచ్చు. ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి గవర్నమెంట్ హాస్పిటల్లో అంత వరకు ఎవరు చేయని సర్జరీస్, పెద్ద సర్జరీస్ ఉంటాయి. న్యూరో సర్జరీలో ట్యూమర్స్ తీయడం ఒక ఎత్తు అయితే అన్యూరిజమ్స్ అని ఉంటారు, వాటిని సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేయడం. ఫిట్స్ ఇంతకుముందు
ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధికి మందులు పనిచేయకపోతే ఇంకేం ఉండేది కాదు వైద్యం మన ఏరియాలో. ఇంకా ఫర్దర్గా పెద్ద వైద్యం చేయించుకోవాలంటే నిమ్హాన్స్కి, ఎయిమ్స్కి, ఇంకా పెద్ద పెద్ద సెంటర్స్కి వెళ్లాల్సి వచ్చేది. ఈ ఏరియాలో ఎవరు సాహసం కూడా చేసేవాళ్ళు కాదు. అట్లాంటి ఎపిలెప్సీ సర్జరీని సక్సెస్ఫుల్గా చేస్తా అంత హై ఎండ్ సర్జరీస్ని కూడా మన గుంటూరు దగ్గరలోకి అందుబాటులో తీసుకొచ్చి న్యూరో నావిగేషన్ అని ఉంటుంది. జనరల్గా డాక్టర్స్ కానీ మధ్యతరగతి నుంచి వెళ్ళిన వాళ్ళకి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. మనం ఒక ఎక్విప్మెంట్ కొన్నామంటే దానికి వడ్డీలు ఉంటాయి, థియేటర్ మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు ఉంటుంది, ఏఎంసీలు ఉంటాయి, చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి మనకి రిటర్న్ కూడా రాదు, నష్టం కూడా వస్తుంది. తను ఈ ఏరియాలో పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ కోటీశ్వరులు ఉన్న డాక్టర్లు కూడా ఆ ఎక్విప్మెంట్ కొనడానికి సాహసం చేయాలి. న్యూరో నావిగేషన్ అని మన ఏరియాలో ఫస్ట్ న్యూరో నావిగేషన్ ని నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియనప్పుడు కూడా కొని ముందు ఏరియాకి పరిచయం చేసి ఆపరేషన్స్ చాలా ఈజీగా సక్సెస్ఫుల్ గా చేసేటట్టు ఒక టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చినందుకు ముందు దాన్ని అభినందిస్తున్నాను. ఇలా ఉండాలి డాక్టర్. ఎప్పుడైనా మన లైఫ్ లో ప్రాక్టీస్ లో లెక్కలు వేసుకుంటే కాదు, ఎక్కడైనా ఏ రంగంలోనైనా ఒక రిస్క్ తీసుకోవాలి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే సర్జరీ చేసేటప్పుడు పేషెంట్స్ బెనిఫిట్ అవుతారు, మన ఏరియా ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఇలాంటి మంచి టెక్నాలజీ తీసుకొచ్చి సర్జరీస్ అన్ని కూడా మనం న్యూరో సర్జరీ అనేది చాలా భయపడతాం. కోమాలోకి వెళ్తాం, బ్రెయిన్ ఓపెన్ చేస్తారు, ఏం జరుగుద్దో అసలు కోమా నుంచి బయటకు వస్తామో రామో అన్న భయం కూడా ఉంటుంది. అలాంటి సర్జరీని కూడా పేషెంట్ తనకి ఇష్టమైన సినిమా చూసుకుంటా, రాజశేఖర రెడ్డి గారి యాత్ర సినిమా చూసుకుంటా ఒకసారి, బాహుబలి సినిమా చూపిస్తా ఇంకోసారి, ఇట్లా చేస్తా. బాహుబలి సినిమా చూపిస్తే చేయడం బాగా క్లిక్ అయినట్టు దేశం మొత్తం బాహుబలి డాక్టర్ గారు. సో మనం ఇప్పుడు ఏదైనా న్యూరో సర్జరీ అంటే భయపడకుండా మనం ఇష్టమైన సినిమా చూస్తా, సినిమా అయిపోయేటప్పుడు మనకి ఆపరేషన్ అయిపోయి హ్యాపీగా బయటకు వచ్చే పరిస్థితి, అంత ఈజీగా సర్జరీని చేసి ఈ టెక్నాలజీని కూడా సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టు అందుబాటులో తీసుకొచ్చి నందుకు నేను ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఒక్కోసారి మనం ఏదైనా పెద్ద ఎక్విప్మెంట్ తీసుకుంటే నష్టం వస్తుంది అని వెనక్కి లాగుతారు. అలా కాకుండా అయితే అయింది ముందుకెళ్ళండి అని తీసుకొని తన కుమారుడికి, తన కుటుంబ సభ్యులకి అందరి ఎదురుగా ఇట్లా దేశవ్యాప్తంగా మంచి పేరు, అవార్డులు, సన్మానాలు జరుగుతూ ఉంటే అంతకంటే ఎవరికి కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులు కూడా అంతకంటే గర్వకారణం ఏం లేదు. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి అన్నటి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి మన పేదల డాక్టర్, బాహుబలి డాక్టర్ హనుమాన్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఈరోజు సన్మానించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు చాలా సందర్భాల్లో ఒక విషయం చెప్తా ఉంటారు, ఏదైనా పేషెంట్ రోగి హాస్పిటల్కి వస్తే డబ్బు చూసి వైద్యం చేయకూడదు, జబ్బు చూసి వైద్యం చేయాలి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన హనుమాన్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే మా దగ్గర చాలా సర్జరీలు, మా దగ్గర చేసిన సర్జరీలకు కానీ, నేను రిఫర్ చేసిన కేసులకు కానీ చాలా కేసులకి రూపాయి ఖర్చు లేకుండా, అన్నా మీరు పేదవాళ్ళు పెట్టుకోలేరు అంటే ఏమి డబ్బులు తీసుకోకుండా, అన్నా మీరు మన ఊరు వాళ్ళు కొంచెం తక్కువ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళంటే ఏమి రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా చేసిన వైద్యం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్న ఇలానే మీరు రోజు ఇలానే పేదలకు సహాయం చేస్తూ ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని తెలియజేస్తూ, ఇది మన యంగ్ యూత్ టీమ్ సార్ 2003-2002 ఆ టీమ్ మెంబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారన్నా మేము ఏదో ప్రోగ్రామ్ చేస్తామంటే ఆగండి అంటే ఇంక ఈసారి ఆగలేదు. సరే చేయమన్నారు. ఫస్ట్ నాకు కూడా ఊర్లోనే పెడతా అన్నారు. తర్వాత ఏమైంది, దాన్ని నిదానంగా ఆర్కే రెస్టారెంట్ అన్నారు. తర్వాత దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి లేదు ఎమ్మెల్యే గారిని పిలుస్తామన్నా అన్నారు. నెక్స్ట్ చెన్నారెడ్డిని అడిగాను, కాసం శ్రీనివాసరెడ్డి సార్ రమణ సార్ కూడా పిలుస్తా ఉన్నారు. సో లాస్ట్ కి ఎందుకంటే వీళ్ళందరూ చిన్న జాబులు చేసుకుంటున్నారు సార్, అందరూ చాలా తక్కువ శాలరీతో చేస్తున్నారు. ఊర్లో పెడితే జనాన్ని ఆపలేరు, ప్లస్ వీళ్ళు మటన్ కర్రీ, చికెన్ కర్రీలు ఏవో చేయించుకున్నారు సార్. అది అంటే నాకు దీని గురించి ఇప్పుడు నేను తెలుస్తారు. ఈవెన్ పాంప్లెట్ ప్రింట్ అయ్యాక నాకు చూపించారు సార్.
నేను చిన్నది స్టార్ట్ చేస్తారు నాకు కూడా ఒక రకమైన ఫీలింగ్, ఇది నేను వెళ్ళలేదు ఎప్పుడు. అంటే ఊరోళ్ళు ఇట్లా ఫంక్షన్ చేద్దాం అనేది నాకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇలా చాలా మంది పోస్ట్ చేస్తా ఈ స్టేజ్కి వచ్చింది సార్. బేసిక్ గా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశాక వాళ్ళు ఇంకా ఈ ఫంక్షన్ హాల్ తీసుకున్నారు సార్. తీసుకున్నాక మెయిన్ మనీ ప్రాబ్లం సార్. నాకు ఊర్లో పెట్టేవాళ్ళు, ఊర్లో పెడితే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయేవాళ్ళు సార్ ఫుడ్. అందుకని ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఉన్నారు సార్. వీళ్ళందరికీ శ్రీనాథ్కి అని తెలుసు, నేను అందరూ నాతో బాగా క్లోజ్ గా ఉంటారు. అంటే అరవరకు లేకుండా ఉంటాం. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల కింద మాకు బాగా పరిచయం. అందుకని వాళ్ళందరూ ఇది ఓన్లీ గెట్ టుగెదర్ ఆఫ్ అవర్ యంగ్ యూత్ టీమ్ సార్. దాంట్లోకి కార్సాన్ అన్న అట్లాంటిగా యంగ్ గా ఉన్నారు, మీరు కూడా యాడ్ అయ్యారు. అందువల్ల ఈ గెట్ టుగెదర్ పెడుతున్నప్పుడు చాలా సరే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూద్దామని పెట్టాము సార్. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మా స్టూడెంట్స్, మా పిల్లలు అంటాం ఇప్పుడు, వీళ్ళందరూ ఏంటంటే మా యూత్ టీము మన నర్సరావుపేటలో ముగ్గురిని కలిశాను. ఒకళ్ళు ఫస్ట్ కలిసింది రామన్ గారు సార్ కలిసారు. ఇది నా బ్రాంచ్ కాదమ్మా, ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నారు. ఫస్ట్ కదా నీకు హెల్ప్ చేస్తాను ఎట్టి పరిస్థితులు అన్నారు. రెండు కాసాన్ శ్రీనివాస్ రెడ్డి సార్ కలిశాను. కలవగానే ఇంకో డైనమిక్ ఇట్లాంటివి బాగుంటాయి, వచ్చేసేసి నర్సరావుపేట కరెక్ట్ బ్రాంచ్ మనకి అన్నారు. మూడు తర్వాత సార్ని ఎవరిని మన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సార్ని కలిశాను. సార్ గుర్తుందో లేదో తెలియదు, నేను రాగానే ఫస్ట్ అన్న పదం ఏంటంటే న్యూరో సర్జరీ నీ యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, నువ్వు పెద్ద కేసులు చేద్దాం అనుకుంటున్నావా చిన్న కేసులు చేద్దాం అనుకుంటున్నావు? పెద్ద కేసులు చేయాలి అనుకుంటే నువ్వు ట్రైన్ ఇన్ సమ్ అదర్ బిగ్ ఇన్స్టిట్యూట్ అండ్ కమ్ బ్యాక్, వెనక్కి రమ్మన్నారు. ఒక ట్రైనింగ్ తీసుకొని వెనక్కి రండి, అప్పుడు మీకు బాగుంటది. కాదు ఓన్లీ హెడ్ ఇంజరీస్ ట్రామాలు ఇటువరకు సరిపోయింది అనుకుంటే మీకు ఇది పర్ఫెక్ట్ ప్లేస్, వచ్చేయండి అన్నారు. అప్పుడు నేనేమనుకున్నానంటే సరే కొన్నాళ్ళు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో చేద్దాం అనుకున్నా. అంతలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వచ్చింది, దాంట్లో జాయిన్ అయ్యాను. ఒక 2 ఏళ్ళు అయిపోయింది. ఎన్నోసార్లు ట్రై చేశాను సార్ నర్సరావుపేట రావాలని, ఎన్నో బిల్డింగ్లు చూశాను, ఏది మ్యాచ్ అవ్వలేదు. దేవుడు రానిలేదు సార్. నాకు అల్టిమేట్ గా అర్థమైన విషయం ఏంటంటే దేవుడు రానిలా. నేనైతే విక్రమ్ సగం తెచ్చిచ్చాను, బాగా రావాలని ట్రై చేశా, కానీ రావడం కుదరలేదు. ఇంకా ఇది జరుగుతుంది అనుకోనుకొని ఇంకా అక్కడే ఉండిపోయాను సార్. ఈ ప్రయాణంలో ఏంటంటే సీనియర్స్ మీకు ఎవ్రీ టైం నేను ఒక వెరైటీ కేసు చేసినప్పుడు చాలా తక్కువ మందికి పంపిస్తాను, వాళ్ళు ఇచ్చే బూస్ట్ ఎలా ఉంటుందని. అట్లా నేను కాసాన్ అలాగే పంపిస్తాను సార్. పంపించగానే సూపర్ అనే చప్పట్లు కొడతారు. అది మనకు తెలియని ఇంపాక్ట్ ఇస్తుంది మన మీద. ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆ విధంగా మనకి అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఓకే వీ క్యాన్ డూ అనే ఫీలింగ్ వస్తుంది. కలిసినప్పుడు కరెక్ట్ బాగా చేస్తున్నాం, ఇలా చెయ్యి, అట్రాక్టివ్ గా చేయాలి, ఏదో చేయాలని చెప్పేవాళ్ళు. మీరు చెయ్యండి యంగ్ జనరేషన్ చేయాలని చెప్పేవాళ్ళు. అవన్నీ ఏంటంటే మాకు బూస్టప్ గా పనిచేసాయి. దీనికి తోడు మా టీచర్స్ అయిన తారకనాథ్ గారు, సుందరాచార్య గారు వీళ్ళిద్దరూ బాగా హెల్ప్ చేశారు. అందువల్ల ఇన్ని వేల కేసులు చేయగలిగాము. ఎనీవే ఇది ఏంటంటే సమయం ఇంకెక్కువ మాట్లాడకూడదు, మనం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఈ సన్మానం ఏర్పాటు చేస్తున్న మా పిల్లలు, ఎస్పెషల్లీ మా యూత్ టీమ్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి మంచి ఆప్తులుగా ఉండేవారు. ఎప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉండాలనే దానికి వారితో నాకున్నటువంటి రిలేషనే దానికి నుంచి వస్తుంది. అందులో నేను బాగా నమ్మేవాడిని. ఆ కోవలోనే గోపిరెడ్డి గారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత వారు ఏ దగ్గర నుంచి ఇవాళ ఒక రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి శాసనసభకు రావడం అంటే నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను. కాకపోతే అలానే నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మేము పూర్తిగా మా నాన్నగారి యొక్క ఆదేశానుసారం నేను రాజకీయాలు వదిలేసి పూర్తిగా ఏదో మా ప్రొఫెషన్ ఉద్యోగాలు చేసుకుని పిల్లల్ని చదివించుకుంటూ ఈ దశకి చేరాం. మా నాన్నగారు కూడా ఒక చిన్న విలేజ్, విలేకొండ దగ్గర ప్రాణపల్లి అనేటువంటి ఒక విలేజ్, ఒక పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ.
అక్కడ వాళ్ళు సర్పంచ్గా 16 ఏళ్ళ నుంచే ఆ రోజుల్లో మన చేతులెత్తే ఎలక్షన్ దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి సీక్రెట్ బ్యాలెట్ వరకు ఆయన 5 దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అప్పట్లో రాజకీయాలు కమర్షియల్గా ఉండేవి కాదు, సేవా దృక్పథంలో చేశారు. వారు అలా ఆస్తులు పెద్దవాళ్ళు ఇచ్చినా అన్ని ఖర్చు పెడుతూ ప్రజాసేవకి అంకితమయ్యారు. అప్ప ఆయన వినుకొండ సమితి వైస్ ప్రెసిడెంట్ చేశారు సుదీర్ఘకాలం, అంటే చనిపోయారు. చివరికి సమితి ప్రెసిడెంట్గా చేశారు. ఇప్పుడు జనరేషన్ అయితే లేదు, కానీ వారు చాలా ఉన్నత విలువలతో, ఎథిక్స్ అంటారు ఇంగ్లీష్, అట్లాంటి విలువల్లో రాణించినటువంటి ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు. సమితి ప్రెసిడెంట్ అంటే ఆ రోజుల్లో ఒక ఎలిమెంట్ స్కూల్ కానీ టీచర్ ఉద్యోగం అంటే వాళ్ళు అపాయింట్ చేసేవారు. అబ్బాయి ఎంతో మందికి సాయం చేసి వారి యొక్క పెంపకంలో మమ్మల్ని తీర్చిదిద్దడం వల్ల గోపిరెడ్డి గారు అంత సేవ మేము చేసుకోలేకపోయినా మాకున్నంతలో ప్రజాసేవలో చేయగలిగినంత చేసి ఈ మధ్యనే రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇప్పటికీ నాకు చేతనైనంత సహాయం మా పరిధిలో మా గ్రామ ప్రజలకు కానీ ఎవరైనా వచ్చి అడిగితే ఏదైనా ఇప్పటికి కొనసాగిస్తున్నాము. మా నాన్నగారు సేవ చేసిన సేవ మాకు అక్కడికి వచ్చింది. మా తర్వాత మా పిల్లలకు కూడా వారి సేవ ఫలించిందని, వారు ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణమని నేను ఎప్పుడు విశ్వసిస్తాను. ఎప్పుడు మనకు ఉన్నంతలో సేవ చేసుకుంటూ ముందుకెళ్తే సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఆ సమాజ సేవ, మా నాన్నగారు సమాజ సేవ మా పిల్లల ద్వారా మీ అందరికీ సేవ చేసే అవకాశం వచ్చినందుకు భగవంతుడికి ఎప్పుడు నర్సరావుపేట 6వ వార్డు బాబాపేటలోని మసీదు మరియు మద్రాసాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఖాజావలి, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా తదితరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. सरमाया 4-5 महीने के अंदर काम मुकम्मल हुआ। मैं तमाम लोगों का तहे दिल से शुक्रगुजार हूँ। मैं किसी का नाम नहीं लेता, आपने मेरे लिए नहीं दिया, मैं सिर्फ होगी जगह कम है वगैरह वगैरह, खाने पीने में अगर कोई कमी है तो अल्लाह ताला अभी ऐसी जगह पे खड़ा है। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं क़यामत के दिन सब फना हो जाएंगे, क़यामत के दिन सब फना हो जाएंगे, बाकी खुदा के साथ रहेगी। लेकिन जमीन आसमान पहाड़ सब खत्म। ये जमीन के ऊपर जो मस्जिद है ना, ये मस्जिद है, ये जन्नत में जाएगी। सुभान अल्लाह, ये मस्जिद जन्नत में जाएगी। और जो लोग इस मस्जिद में आप नमाज पढ़ते हैं, क़यामत के दिन ये मस्जिद अल्लाह के बारगाह में ये अर्ज करेंगी, ये मौला मेरे ऊपर जो सजदा किया ना, जब तक वो लोग जन्नत में ना जाते तो मस्जिद जन्नत में नहीं जाए। आप जो लोग यहाँ शामिल हो गए इस वक्त, तो अल्लाह से दुआ करते हैं ईमान सलामती के साथ अगर इस दुनिया से चले गए तो ये मस्जिद जन्नत में जाएगी और इसके साथ हम और आप भी जन्नत में जाएंगे। मेरे साथ दो बातें सुनेंगे और इंशाअल्लाह आज ऊपर का काम मेरे साथ फैसला करेंगे इंशाअल्लाह। उसके बाद है सल्लल्लाहु अलैहि वसल्लम। నూతన మసీదుని ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం. ముందుగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. నమాజ్కి లేట్ రావడం కొన్ని కార్యక్రమాల వల్ల ఆలస్యంగా వచ్చినాను. మీ అందరికీ కూడా క్షమాపణ కోరుతూ చాలా సంతోషమైన విషయం. ఈ మసీదు శంకుస్థాపన కూడా మనం అందరూ హాజరయ్యాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పెద్దపడుతున్న రాజరాజ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మసీదు నిర్మాణం చేసుకోవడం, ఆయన చాలా మంది దాతలు దీనికి సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మరి
ఈ మసీదు మరింత అభివృద్ధి చెందాలి, మీ అందరికీ మరింతగా ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే జామియా మసీద్ కూడా రేపు రంజాన్ మాసం కల్లా పూర్తి చేసే కార్యక్రమం చేసి మీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేస్తాం. అలానే అజమాన్ కాంప్లెక్స్ కూడా రేపు క్యాబినెట్ లో పర్మిషన్ తీసుకుంటున్నాం, కొంత ఎగ్జామ్స్ కూడా తీసుకొని అజమాన్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం వచ్చే 4 రోజులు అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానాలు మాకు ఎప్పుడు కూడా ఆశీస్సులుగా భగవంతుడు అల్లా ఆశీస్సులుగా భావిస్తూ మీ అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా అలానే మీ కుటుంబ సభ్యులతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట 6వ వార్డు బాబాపేటలోని మసీదు మరియు మద్రసాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇవి వాటి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.